బ్రో, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గ్రామాలపైన ఎక్కువ దృష్టి పెట్టారనమాట. సో గ్రామీణ అభివృద్ధి అయితే వెంటనే జరగాలని చెప్పి ఆయన అయితే అటు ఎమ్మెల్యేలు కానీ సో అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళని అందరినీ ప్రెజర్ చేస్తున్నారు. సో గ్రామాలు ఎక్కువ అభివృద్ధి చెందితేనే సో ప్రజలు కూడా ఇంకొంచెం అభివృద్ధి చెంది సో మంచిగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి ఆయన రోడ్లు వేయించడం కానీ లేదంటే వాటర్ సమస్య ఏమైనా ఉన్నా కూడా వెంటనే సాల్వ్ చేయడం కానీ జరుగుతుంది. సో అలానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచిగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో పవన్ కళ్యాణ్కి ఇప్పుడే కాదు, వాళ్ళు కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాడో అప్పటి నుంచి కూడా కేంద్రం అనేది పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కూడా రీసెంట్ గా మనం మహారాష్ట్రలో చూసాం, అక్కడికి ప్రచారం చేయడానికి పంపిస్తున్నారు. సో ఈయన ఎక్కడెక్కడికైతే ప్రచారం చేసి చెప్తున్నాడో అక్కడక్కడ వాళ్ళు కూడా గెలుస్తున్నారు అనమాట. మన ఇండియా వైడ్ ఆయన క్రేజ్ అయితే మంచి క్రేజ్ అనమాట. సో జనాలు ఏంటంటే ఆయన స్పీచ్ వినడం కోసం కానీ లేదంటే ఆయన చూడడం కోసం కానీ చాలా మంది వస్తున్నారు. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయనకు డిప్యూటీ సీఎం తో పాటు మిగతా ఇంకా 5 శాఖలు ఉన్నాయి. సో 5 శాఖల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయింది గ్రామీణ అభివృద్ధి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు అభివృద్ధి చెంది వాళ్ళు బయటికి వస్తేనే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఇప్పుడు గ్రామాల మీద మెయిన్ గా ఆయన దృష్టి అంతా కూడా పెట్టాడు. అక్కడ ఏ సమస్యలు ఉన్నా అది వాటర్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వాళ్ళకు ఉపాధి కావచ్చు, అన్నిటి కూడా చేస్తున్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఈ గ్రామీణ అభివృద్ధికి కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గ్రామాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఎలాంటివి అడిగినప్పటికీ కూడా నిధులు అడిగినప్పటికీ కూడా కేంద్రం అనేది కాదనకుండా ఇస్తుంది. సో ఆయనకు అట్లాంటి మంచి స్థానం ఇచ్చారు. సో ఇప్పుడు చూసుకుంటే ఇంకా బూస్టప్ ఇస్తున్నారు ఓన్లీ ఈ గ్రామీణాభివృద్ధి శాఖ కోసం అని. అయితే ఆర్థిక సంఘం గ్రాంట్స్ రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ రిలీజ్ చేసింది. ఏ విధంగా అంటే 446.49 కోట్లు. అయితే వీటిని కూడా ఒకటేసారి గ్రాంట్ చేయకుండా 2 విడతలుగా ఇస్తున్నారు. అయితే ఈ ఇచ్చిన నిధులతోని దాదాపు ఒక 1600 విలేజెస్ కి ఇంకా ఎక్కువగానే అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా కూడా వేశారు. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చొరవ చూపించి ఇంతకుముందు ఒక్కొక్కసారి నిధులు అడిగి తీపించుకొని గ్రామాలను అభివృద్ధి చెందిస్తున్నారు. ఇప్పుడు ఒకటేసారి 446 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా 1600 పైగా గ్రామాలు అభివృద్ధి చెందాయంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అలానే 2 విడతలుగా కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మోడీ గారు ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా ప్రజల కోసమే చేస్తారు, సో ప్రజల కోసమే సపోర్ట్గా ఉంటారు అని చెప్పి వాళ్ళు కూడా ఏంటంటే సో ఆయన అడిగిన వెంటనే నిధులు రిలీజ్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. అయితే పవన్ కళ్యాణ్ మీద అలాంటి నమ్మకం అనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నారు, అంటే రాజకీయాలకి రాకముందు నుంచే కూడా ప్రజల కోసం పాటుపడడం కానీ వాళ్ళ సమస్యలు చూసి తీర్చాలని, అంటే అధికారం రాకముందు కూడా అక్కడ ఎక్కడో ప్రాంతంలో నీళ్లు లేవని వాళ్ళకి నీళ్లు తెప్పించారు. మొన్న కూడా రీసెంట్ గా గుడివాడ దగ్గర కొన్ని గ్రామాలకు కూడా వాటర్ సమస్య ఉంది చెప్పాడు. ఆయన వెంటనే వెళ్ళి అక్కడ ఆయన సొంతంగా వెళ్ళి, అంటే ఆయన నాయకులు చెప్పట్లేదు, అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా చెప్పట్లేదు, నేనే వచ్చి చూస్తాను, సో నేనే సాల్వ్ చేస్తానంటే ఆయన మాట్లాడుతున్నారు. జనవరి 2025 వరకు ఖచ్చితంగా 44 గ్రామాలకు మంచినీళ్లు రావాలని అందరూ కూడా ఆదేశాలు జారీ చేసి, సో మొత్తానికైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఆయనకున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖకి ఇది ఒక మంచి బూస్టప్ అనుకోవచ్చు. 446 కోట్లు వస్తే ఖచ్చితంగా చాలా గ్రామాల వరకు కూడా అభివృద్ధి చెందుతాయి, చాలా మందికి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రం కూడా తొందరలోనే అభివృద్ధి చెందుతారని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.